ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే. నువ్వు ఒకవేళ దృష్టి నిలిపావా ఏంటి? మీరేమన్నా ఒకవేళ ఐశ్వర్యం అని దాని మీద మీ దృష్టిని ఏమైనా నిలిపారా? నీవు ఐశ్వర్యమైన దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఏమైందండి? నెలకి 1,00,000 అన్నావు కదా, ఉండదట అది. నెలకు 2,00,000 అన్నావు కదా, ఉండదు అది. నెలకు 10,00,000 అన్నావు కదా, ఉండదు అది. చెప్పనా, నీవు నెలకి ఎన్నైనా నంబర్లు వేసుకో, అది ఉండదు నీ దగ్గర. అదే దేవుడు చెప్పాడు, ఉండదట. ఏమవుతుందట తెలుసా? దానికి నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. అది ఎగిరిపోతుంటే నువ్వు చూస్తూనే ఉంటావు, దాన్ని అలా చూస్తావు. అయ్యో బాధగా ఉంది, ఎగిరిపోతుంది, మొత్తం పోతుంది, ₹1,00,00,000 పోతున్నాయి, 2 కోట్లు పోతున్నాయి. ఎక్కడ పోతాయి తెలుసా ఇవి? చెప్తాను జాగ్రత్తగానండి. దాచుకుంటారు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. ఎన్నేళ్ళు దాచారు? 60 ఏళ్ళు దాచారు. తిండి కూడా సరిగా తినలేదు దరిద్రులు. ఆరోగ్యానికి సరిగా తిండి కూడా తినలేదు, సరైన వస్త్రాలు ధరించుకోలేదు. అలా దాచాడు. రాళ్ళు అంటే డబ్బులు వెనకేసాడు, వేసాడు, పెద్ద కొండ అయిపోయింది వెనకాల. ఈ రాళ్ళేయటం ఒకటే నేర్చుకున్నాడు, కానీ శరీరంలో దేవుడు పెట్టిన భయంకరమైన బీభత్సాన్ని సృష్టించే రోగాన్ని మాత్రం పసిగట్లెత్తాడు. ఎందుకంటే దేవుడు దెబ్బ రోగంతో కొట్టగానే గుండెలో నొప్పి వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళగానే స్కానింగ్లు అంటారు, ఎంత హంగామా చేస్తారో అలా హంగామా చేసి ఒకే మాట అంటారు, మీరు బ్రతకాలంటే ఇన్ని లక్షలు కావాలి, ఇన్ని కోట్లు కావాలి. మాట మాట్లాడకుండా ఒకేసారి ఆ కొండను తెచ్చి వాళ్ళ చేతులు పెట్టి నన్ను ఎలాగైనా బ్రతికించండి. వాడు ఆ కొండను మొత్తం వాడి అకౌంట్లోకి మార్చేసుకొని మీకేం అవ్వలేదు, ఇంటికి వెళ్ళిపోయింది అంటాడు. అంతే. మీరు హ్యాపీగా ఉన్నారు, ఏదో 2 కుట్లు ఏదో వేసేసాము, కోసేసాము, అందులో ఉన్న దరిద్రం ఏదో తీసేసాము, యు ఆర్ నౌ సేఫ్. వాడేవాడని చెప్పడానికి, వాడు సేఫ్ అంటే నువ్వు సేఫ్గా ఉంటావా? అన్ని ఉత్తినే. నిన్ను మానసికంగా ధైర్యపరచడం కొరకు ఒక మాట చెప్పి పంపిస్తాడు. వాడు నువ్వు సేఫ్ అని పంపిస్తే 2 రోజులు నువ్వు చచ్చిపోతావు. అన్నీ అలాగే జరుగుతుంటాయండి. అయితే ఆ కొండ అంతా ఏమైంది? ఎగిరిపోయింది. కొండ ఏమైపోయింది? కరిగిపోయింది. 60 ఏళ్ళు కష్టపడ్డాను. 60 ఏళ్ళను 60 నిమిషాల్లో తీసేస్తాడు, 6 నిమిషాల్లో తీసేస్తాడు, 6 సెకండ్లలో తీసేస్తాడు. నువ్వు అనుకున్నావు పిచ్చోడివా, ఆ జీవాధిపతిని వదిలేసుకొని దోచుకున్నావు. దాన్నంతటిని దేవుడు అలా పక్షి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయేటట్టు చేస్తాడు. దీనికాండి ప్రయాసపడింది. ఎంత అమాయకులం కదండి. ప్రపంచం చాలా అమాయకంగా ఆలోచిస్తుందండి. వద్దండి, అలా ఆలోచించకండి. జీవాధిపతి చాలా గొప్పడండి ఆయన, నీకు జీవం ఇచ్చేవాడు. అలాంటి ఆయన గురించి ఆలోచించకుండా ఈ జీవనోపాధి గురించి ఆలోచిస్తారా?